రాష్ట్రంలో రైతులకు పంటలు చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ జాబితాలోకే నిమ్మకాయ పండించే రైతులు కూడా చేరారు. నిమ్మ ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కేజీ 100 రూపాయలు పలకగా ఇప్పుడు నిమ్మకాయల ధర కేజీ 15 రూపాయల నుండి 20 రూపాయలకే పరిమితమవుతుంది. ఏలూరు జిల్లాలోని తోటల్లో కాయలు కోయకుండానే చెట్లకే రైతులు వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు సగం కూడా దక్కట్లేదని వారు వాపోతున్నారు. కొంతమంది వ్యాపారులు, దళారులు కమ్ముక్కయి కృత్రిమంగా ధరలు తగ్గిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా నిమ్మ రైతులు కోరుతున్నారు. లేదంటే పంటలు పండించే రైతుకి పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా కష్ట నష్టాల పాలవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టమోటా, మామిడి, నిమ్మ ఇతరత పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే తప్ప రైతులు గట్టెక్కే ప్రసక్తే లేదని వారు వాపోతున్నారు.